తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్నారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రేపటి నుంచి తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకానికి రూపకల్పన చేశారు. శ్రీకారం రేపటి నుంచి చుట్టుపోతున్నారు. పూర్తి వివరాలు సత్య అందిస్తారు లైవ్ లో. రేపు తల్లిల ఖాతాల్లోకి కూడా నిధులు జమ అవుతాయి. సత్య, విజయచంద్రిక సూపర్ 6 పథకంలో మరొక కీలకమైన పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా రేపటి నుంచి అంటే రేపు తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీకి ఈ రోజు సీఎం వద్ద జరిగినటువంటి సమీక్షా సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం కింద నిధులు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా తీసుకుంటే 67 లక్షల మంది తల్లులకి తల్లికి వందనం పథకం కింద నిధులు రేపు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో టీడీపీ అనౌన్స్ చేసింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద అమలు చేసేందుకు తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తల్లి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు, సుమారు 8,745 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రేపు జమ చేయడానికి సిద్ధం చేసుకుంది. 1వ తరగతి అడ్మిషన్ పొందే పిల్లలు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులు కూడా తల్లికి వందనం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కూడా అంటే కేవలం ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా 1వ తరగతిలో జాయిన్ అయ్యే వాళ్ళకి, అదే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యే విద్యార్థులు కూడా వారి డేటా అందిన వెంటనే వారికి కూడా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 చొప్పున సొమ్ములను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే వారి ఖాతాల్లో కూడా వారి తల్లుల ఖాతాల్లో అందించబోతోంది. ఇక విధి విధానాలు ఖరారు చేస్తూ ఈ అర్ధరాత్రి దీనికి సంబంధించి పూర్తి స్థాయి విధి విధానాలను ఖరారు చేస్తూ ఈ అర్ధరాత్రి ఉత్తర్వులను కూడా విడుదల చేయనుంది. అదేవిధంగా సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అదేవిధంగా అన్నా క్యాంటీను, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేసింది. ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం ద్వారా సూపర్ 6లో ఏదైతే హామీ ఇచ్చారో దాంట్లో తీసుకున్న పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీను, మెగా డిఎస్సి, దీపం 2 4 పథకాలు ఇప్పటివరకు అమలు చేశారు. ఇప్పుడు ఇది 5వ పథకం కింద మనం భావించాల్సి ఉంటుంది. ఇక స్త్రీ శక్తి 1 మాత్రం, అదేవిధంగా ఉచిత బస్సు, ఇవి 2 మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఉచిత బస్సును కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే దాదాపు చాలా వరకు కూడా ఇచ్చిన ప్రధానమైన హామీలన్నింటినీ కూడా కూటమి సర్కారు అమలు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో రేపు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మంగళగిరి సీకే కన్వెన్షన్లో నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా దాదాపు ఈ కార్యక్రమానికి పాల్గొనడంతో పాటు ఈ సంవత్సర కాలంలో తాము ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చారు, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు, ప్రజలు దీని నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి అనే దాని మీద విస్తృతంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రేపు జరిగే మీటింగ్లో వివరించబోతున్నారు. తరువాత రానున్న 4 ఏళ్లలో తీసుకునే చర్యలు పైన కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ ఉండబోతోంది. ముఖ్యంగా 10 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో ఏ విధంగా పెట్టారు, ఒకవైపు సంక్షేమము, మరొక అభివృద్ధి, ముఖ్యంగా పోలవరం, అదేవిధంగా అమరావతి లాంటి ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, వీటన్నిటి మీద కూడా రేపు ఏడాది పాలన సందర్భంగా చెప్తున్న నేపథ్యంలోనే ఏడాది పాలనకు కానుకగా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి చెప్పారు ఈ విద్యా సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని
ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఆ మాటను కూటమి సర్కార్ నిలుపుకుందని మనం చెప్పొచ్చు. ఈరోజు కొద్దిసేపటి క్రితం సుదీర్ఘంగా సుమారు 2.5 గంటల పాటు అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితర ఉన్నతాధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో రేపు మాత్రం నిధులు జమ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ అర్ధరాత్రికే దీనికి సంబంధించి విధి విధానాలతో కూడినటువంటి సమగ్రమైన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఏడాది అవుతున్న సందర్భంగా తల్లుల ఖాతాల్లో ఈ సొమ్ములు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అప్పట్లో అమ్మఒడి పేరుతో ఎంతమంది ఉంటే ఎంతమందికి కూడా అందజేస్తామని చెప్పి తర్వాత మోసం చేసి ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా 15,000కు 13,000 మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ఈసారి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఖచ్చితంగా జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆర్థిక శాఖ అదేవిధంగా విద్యాశాఖ కూడా పూర్తి చేసింది. ఇక 1వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యే విద్యార్థుల డేటా వివరాలు ఇంకా లభించిన తర్వాత వారికి అయితే తల్లుల ఖాతాల్లో సొమ్ములు పడతాయి. మిగిలిన విద్యార్థులందరికీ కూడా రేపే పూర్తి స్థాయిలో ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి సిద్ధమైందని మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సత్య.